హాయ్ హలో నమస్తే, నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే ఓల్డ్ వీడియోనే, బట్ ఇప్పుడైతే కొంచెము ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ రోజు మేము తెలిసిన వాళ్ళు ట్రీట్ ఇస్తే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా కాకినాడలో ఉన్న హంగ్రీ బర్డ్స్కి అయితే వెళ్ళామన్నమాట. అమ్మ బాబో ఎంత రష్గా ఉందండి బాబు, చికెన్ తినకూడదు అంటున్నారు. రెస్టారెంట్లో మాత్రం అమ్మ బాబోయ్ మామూలుగా అయితే లేవన్నమాట. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాయి. ఇక్కడైతే నా కొడుకు కూడా మీరైతే ఆర్డర్ చేసుకొని తినేస్తున్నారు, నాకేమీ పెట్టరా అనే టైప్లో చూస్తున్నాడు అనమాట. నన్ను అయితే యాజ్ యూజువల్ తిన్నవాడైతేని వాళ్ళ డాడీ ఏమో నేను వీడియో తీసుకుంటాను ప్లీజ్ అని అంటే సరే అయితే తీసుకో అని చెప్పేసి ఆయనైతే పట్టుకున్నారనమాట. చూసారా అక్కడ కూడా ఆటలు అయితే ఆడేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే మా వాడు ఆ రెస్టారెంట్లో తనకి తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెము సోఫా సీట్ అయితే ఇచ్చారనమాట మాకైతే. అక్కడైతే ఈడ ఆటలు అయితే పక్కన ఒక పాప ఉంటే పాపతో అయితే ఆడేస్తున్నాడు అనమాట. ఇక్కడ నేనైతే వీడియో తీసుకుందాం కదా అన్నట్టు అంతా సెట్ చేసుకుంటుంటే నాకు వీడియో తీసేస్తున్నారు అనే టైప్లో చూస్తున్నారనమాట వీళ్ళైతేని. సో కెమెరా అయితే వెంటనే నా వైపు టర్న్ చేసుకున్నాను. ఇక్కడ మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే చికెన్ తినకూడదని చెప్పేసి ఫ్రైడ్ క్రంచీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాము. ఆ టేస్ట్ అయితే ఓకే. లాస్ట్ టైం తిన్నప్పుడు అయితే సూపర్ ఉన్నాయండి. ఇప్పుడు తింటున్నప్పుడు అయితే నాకు అంత నచ్చలేదు, క్రంచీగా ఉన్నాయి. ప్రాన్ టేస్ట్ అయితే అంత తెలియదు. మస్ట్ అండ్ షుడ్గా నాకైతే సాస్ ఉండాలన్నమాట. ఇంకా చెప్పాలంటే సాస్తో స్టార్టర్ తింటానో స్టార్టర్తో సాస్ తింటానో నాకే తెలియదు అనమాట. అంత ఇష్టం అనమాట. యాక్చువల్గా అయితే నేను చాలా ఎక్కువే తినేదాన్ని సాసు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇది తినడం వల్ల ఒకసారి నాకు బాగా పొట్ట అయితే అప్సెట్ అయ్యి అప్పటి నుంచి సాస్ చాలా వరకు తగ్గించేసాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఇక టేస్ట్ చెప్దాం కదా అన్నట్టు మీకు చూపిస్తున్నాను అనమాట. సూపర్ ఉంది అని చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకొకటి కూడా తిన్నాక చెప్దాం అనుకున్నాను. పర్వాలేదండి, టేస్ట్ అయితే బాగుంది. బయట వాటితో పోలిస్తే అయితే నీసు వాసన అలాంటివి అయితే ఏమీ రాలేదు, బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ సాలడ్ అవి ఇచ్చారు కానీ మనం అంతగా అయితే తినమండి. ఇక్కడ నేను కెమెరా అయితే సరిగ్గా సెట్ చేసుకుంటున్నాను. మా ఆయన అయితే పాపం తినట్లేదనమాట, మా బుడ్డోని చూసుకుంటూ ఉన్నారనమాట. సరే నేను ఆయన చూస్తాను వేతానండి అని చెప్పైతే వాళ్ళైతే తింటున్నారు. వీడియో అయితే ఎవరికి తీయట్లేదండి, ఎందుకంటే కొంచెం మందికి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు కదా. సో అందుకని చెప్పి వీడియో అయితే వాళ్ళకి తీయడం లేదు, మేమైతే తీసుకుంటూనే ఉన్నామన్నమాట. ఇక్కడైతే స్టార్టర్ అయితే ఓకే బట్ పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. ఆ తినేసిన వెంటనే బిర్యానీ కూడా వచ్చేసింది. ఇక్కడ నా కొడుక్కి ఫోన్ అయితే పెట్టామన్నమాట. ఏదో కొంచెంసేపు అయినా వాడు కొంచెం కామప్ అవుతాడు కదా అని. ఇక్కడైతే బిర్యానీ అయితే వచ్చేసింది. మటన్ కీమా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. సూపర్ ఉందండి, టేస్ట్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఇక్కడికైతే ఈ బిర్యానీ ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాను అనమాట ఈ బిర్యానీ అయితే. యాక్చువల్గా రాజమండ్రిలో అయితే తినేదాన్ని. గ్రీన్ ట్రీ రెస్టారెంట్ ఉంటుంది రాజమండ్రి మెయిన్ రోడ్లోని. అక్కడైతే దీన్ని కొట్టేవాళ్ళు ఇంకెవరూ లేదు, అక్కడే బాగా చేస్తారు అనే ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ నేను అంతగా ఇష్టంగా తినేదైతే మాత్రం ఈ రెస్టారెంట్లోనే. సూపర్ ఉంటుందండి. ఆనియన్ మీద అలాగా లెమన్ పిండుకొని తింటే అబ్బాబ్బాబ్బా, ఆ సూపర్ అంటే మామూలు సూపర్ కాదు, ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా కెమెరా ఎదురుగుంటా పెట్టుకొని నేను ఎలా అయితే లాగిచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. నాకు ఈ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల వీడియోస్ అయితే తీయాలని అనిపించట్లేదు అనమాట. ఇంత పని పక్కన పెట్టుకొని వీడియోస్ తీసి తర్వాత కూడా నాకు లైక్లు వ్యూస్ రావడం లేదు కదా, ఇంకెందుకు అన్నట్టు నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ఇంత మినిమం కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా కోసం కాకపోయినా నా వీడియో వెనక కష్టాల కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వీడియో క్లారిటీ లేదని కొంచెం మంది, వీడియోలో కంటెంట్ లేదని కొంచెం మంది, అసలు నీ వీడియోలు బోర్ కొడుతున్నాయని కొంచెం మంది, ఇంకా వీడియోలు జోక్గా ఉన్నాయని కొంచెం మంది, అమ్మో దీని వీడియోలే వస్తున్నాయి ఫోన్లో అని చెప్పి కొంచెం మంది. ఇలా అయితే చాలా నెగిటివిటీ అయితే వస్తుందండి. ఇంట్లో బయట వాళ్ళు అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లో వాళ్ళు అనమాట ఇవన్నీ అనేది
అనేది నన్ను. కానీ ఏం చేయాలో అర్థం కాక ఇన్ని రోజులు సైలెంట్ అయిపోయాను. వాళ్ళకి సమాధానం చెప్పలేక, లేకపోతే నేను అవన్నీ యాక్సెప్ట్ చేసా అనేది నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఇన్ని రోజుల్లో ఖాళీగా ఉన్నప్పుడు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఎన్నైనా అంటారు, కానీ మనం స్టార్ట్ చేసాం కదా, వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలంటే మనం స్టార్ట్ చేసింది ఎండ్ చేయాలని చెప్పి అక్కడ బిర్యానీ అయితే తినేసి ఒక థమ్స్అప్తో అయితే ఎండ్ చేసేసాము. బయటకు వచ్చిన తర్వాత నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఐస్ క్రీమ్ కావాలని అడిగితే నేను ఇక్కడైతే ఐస్ క్రీమ్ కోసం అయితే వచ్చాము. అక్కడికైతే తీసుకోమని చెప్పి అన్నారనమాట వాళ్ళు అయితేని. ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళేసి ఇక్కడ నాకు కావాల్సిన ఇటాలియన్ డిలైట్ కోసం అయితే చూస్తూ ఉన్నాను. అక్కడైతే లేదని చెప్పారు ఫస్ట్. అమ్మో ఈరోజు ఐస్ క్రీమ్ తినలేనా అనుకున్నాను. అబ్బాయి అలాంటిది ఏమీ లేదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే నాకు ఇటాలియన్ డిలైట్ ఐస్ క్రీమ్ అయితే తీసి ఇచ్చారనమాట. సో నేను చాలా హ్యాపీ అయితే ఫీల్ అయిపోయానండి. ఇంకో ఐస్ క్రీమ్ అయితే వచ్చేసిందని చెప్పి నా మొహంలో మనంతా హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేద్దాం కదా అన్నట్టు బయలుదేరిపోయాము. అప్పటికే అంటే చాలా ఎక్కువైతే ఉందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మేము మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఫైనల్గా అయితేని మా ఓడైతే ఎండలో నేను రాదు అన్నట్టు ఫేస్ పెట్టాడు. చూసారా ఎలా పడుకుండిపోయాడు వాళ్ళ డాడీ దగ్గర. సరే బాబు ఇంటికి వెళ్ళిపోవచ్చులే అన్నట్టుగా వాడిని బుజ్జగించేసి వాళ్ళ డాడీకి ఒక ముద్దు పెట్టేస్తున్నాడు అనమాట, త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోమని. మేమైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పనులు అయితే ఉన్నాయి, చేద్దాం కదా అన్నాను. కానీ అంత ఫుల్గా తిన్నాక పనులు ఏం చేయాల్సి అనిపిస్తే చెప్పండి. ఒక నాప్ వేద్దాం కదా, పవర్ నాప్ అన్నట్టు గేట్ తీయగానే లోపలికి వెళ్ళిపోయి ఏసీ ఆన్ చేసేసి పడుకుందాం అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇంకోండి ఇవే నా పనులు, బయట ఆరబెట్టినవన్నీ లోపల పెట్టాలి. ఈడు కొన్న సైకిల్ ఎండలో తప్ప ఈడైతే నడపట్లేదు అనమాట. నేనేదో సరదాగా కొన్నట్టు ఉంది అది, ఏదోని వీడికి అవసరం అవుతుంది అని కొంటే ఎండలో అయితే ఉంటుందన్నమాట. అదైతే చూడాలన్నమాట. దాన్ని అయితే నీడలో పెట్టి అక్కడ కీస్ అయితే తీసి మా ఓడికి కొన్ని దిష్టిలు తీసి అప్పుడు వాడిని లోపలికి తీసుకెళ్ళి వాడిని అయితే బొజ్జో పెడదామని ట్రై చేశాను. కానీ ఆడు పడుకోలేదన్నమాట. ఆడు పడుకోలేదు కదా అని చెప్పేసి నేనైతే ఒక న్యాప్ అయితే వేసేసానండి. ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా నిద్రపోయాక వాడైతే నేను నిద్రపోతాను, నువ్వెక్కడ నిద్రపోవాలి అని చెప్పేసి మొత్తం నన్ను లేపేశాడు. నేనైతే ఇంకో బట్టలు అయితే సర్దాల్సినవి ఉన్నాయన్నమాట కొన్ని. ఇంకా కొద్దిసేపు ఖాళీ అయిన తర్వాత అమ్మ అయితే మొన్న వచ్చినప్పుడు ఇవన్నీ మడతపెట్టి పెట్టిందనమాట. సర్దేసుకోండి అని చెప్పి. వచ్చిందంటే మళ్ళీ బోలని తిట్లు అయితే పెడుతుంది అనమాట, మడత పెట్టినా కూడా సర్దుకోవట్లేదు అని చెప్పేసి. అవి అయితే సర్దేస్తాం అనుకోండి, కొంచెం పని అయితే తగ్గుతుంది, దేవనకట్ట అయితే ఖాళీ అవుతుంది అనమాట. ఇంకా మేము పడుకొని లేచిన తర్వాత ఒక పనులన్నీ చేసేసుకొని ఇంక ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతే ఇంక ఈ వీడియో. బాయ్.